రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కృప కనికరము గల మా పరలోకపు తండ్రి, మీకు అన్నారు నీ లేఖనాన్ని ప్రభా మేము ధ్యానించుండగా ఆ వాక్యము మాకని గ్రహించి నీ వాక్యం ప్రభా ప్రతి ఒక్కరికి పంచిపెట్టి నడిపించమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమ దేవుడా, ఇక్కడ యూదుల అధికారి అయిన నికోదేము నీకో ఆలోచనండి. నీకో అంటే ఎవరు చూపిస్తుంది? నీకు అండి. నికోదేము అంటుంది ప్రజలను జయించిన వాడు. ఇప్పుడు జయించలా. కానీ ఈ యొక్క నికోదేము పరిసయ్యుడు అండి. అంటే పరిచర్య చేసేవాడట. ఎవరికి? యూదులందరికీ, దేవుని పిల్లలందరికీ పరిచర్య చేసేవాడు. సన్హెద్దు సభలో అండి ఈయన ఒకడు. 70 మంది ఉంటారు సన్హెద్దు సభలో. అందులో ఇక్కడ మొట్టమొదటి వాడు ఎంచబడినవాడంటే నికోదేము అండి. ఈ నికోదేము అండి ధనవంతుడు. అలాంటి ధనవంతుడట ఇక్కడ యేసును కూర్చి విన్నాడు. రాత్రి వేళ ఎందుకు వచ్చాడు? రాత్రి వేళ కారణం ఏంటి? పగలు రావచ్చు కదా. అంటే యూదులు యేసు ఎందుకు ద్వేషిస్తున్నారు? యూదులు యేసు ప్రభు ఎందుకు ద్వేషిస్తున్నారు? ఈయన దేవుడు దేవుడు చెప్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు అంటే పడదు. ఎవరికి? యూదులకు. మరి ఇక్కడ ఆ యొక్క యూదుడు అనే ఈ యొక్క పరిచయుడు యేసుకి ఎట్లా వస్తాడు? కాబట్టి అధికారి అట్లా రాత్రి వెళ్ళుకొచ్చాడంటే అక్కడ భయపడి, ఎవరికి? యూదుకు భయపడి. అందుకే యోహాను సువార్తలో అండి ఒక తల్లిదండ్రులు భయపడ్డారట, తెలుసా మీకు? యూదులకు లేదు. ఎప్పుడు తల్లిదండ్రులు భయపడ్డారట. యూదులకు ఎందుకు భయపడ్డారు? అంటే అక్కడ పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. అంటే ఆ గుడ్డివాడిని ఏం చేసేది ప్రభు? అంటే ఆ యొక్క పాపము అంటే పాపం పోగొట్టాడు. ఇప్పుడు అమ్మా మన పిల్లవాడుకు ఎట్లా బాగుపడ్డాడు ఏం మాకు తెలియదయ్యా. ఎందుకని? వెలివేస్తారు. యేసును అంగీకరిస్తే వెలివేస్తారు. అందుకనే మాకు తెలియదు. వాడు పెద్దవాడు కదా, వాడిని అడిగి తెలుసుకోండి. అంటే ఎందుకని? వెలివేస్తారని. ఎందుకని? సమాజం నుంచి నెట్టేస్తారని. కాబట్టి ఆ సందర్భంలో అలా అన్నాడు 9వ అధ్యాయం యోహాను సువార్తలో. ఇక్కడ 3వ అధ్యాయంలో కూడా అదే పరిస్థితి. రాత్రి వేళ వచ్చి ఏమన్నాడండి? అయ్యా నీవు దేవుని నుండి వచ్చిన బోధకండి. ఎక్కడి నుంచి అండి? అక్కడ పరలోకం అంటే తెలుసు నీకు, తెలుసు కదా. అదే కదా ధర్మశాస్త్రం కదా. నీవు దేవుని యొద్ద నుండి పంపిన బోధకులను మేరకు మాకు తెలుసు. నీవెవరు? అవునండి. దేవుని యొద్ద నుండి పంపిన దేవుని వేదుకున్నా. అయినను దేవుడు నీకు తోడి ఉంటేనే కానీ ఈ సూచక్రియలు అద్భుతాలు ఎవరు చేయలేడు. చూడండి, ఇక్కడ బోధకుడు ఎరిగాడు. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి వచ్చిన కుమారుడు. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు?
ఎందుకు వచ్చాడు? క్రిస్మస్లో ఎందుకు వచ్చాడు? దేవుని పంపడు ఎవరిని? నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి. కానీ ఇక్కడ వచ్చింది అసలు సంగతి చెప్పట్లా. ఎందుకంటే ఈయన ముసలివాడు. ఎవరు? నికోదేము ముసలివాడు. అలాంటి ముసలివాడు వచ్చి ఇట్లా పొగుడుతున్నట్ట. అయితే యేసుబట్ట సూటిగా, యేసులోండి మోమాటం లేనివాడు. ఎవరు? ఎవరు? యేసు ప్రభు. మరి యోహాను ఏమైనాడు అంటే, ఈ యొక్క యోహాను దేవుని యొక్క కృప పొందుకున్నాడు కాబట్టి, అందుకనే యోహాను గారు ఏం చేయాలి తెలుసా మీకు? అక్కడ 14వ అధ్యాయంలో, మత్తయి 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఈరోజు ధిక్కరిస్తున్నాడు. అయ్యా, ఓ హేరోదు గారు, మీ తమ్ముడైన ఫిలిప్పు వారిని ఉంచుకుంటాం తప్పు కదా? ఏం చేశాడు? యోహాను గారిని చెరసాలో, అప్పుడే కాదు, చెరసాలో పెట్టించాడు. ఎందుకని? సుడిగా మాట్లాడితే. అంటే ఇక్కడ యేసుక్రీస్తు స్వభావం కలిగిన యోహాను అదే ఇక్కడ యేసు మాట్లాడుతున్నాడు. ఎవరితో? నికోదేముతో. ఏమని? ఇక్కడ అయ్యా నువ్వు చెప్పింది కానీ ఇక్కడ చూడు, మూడవ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని, దేవుని రాజ్యం చూడలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ అంటే ఎట్లా వచ్చాడైనా ఈ మాటను బట్టి, ఈ మాటను బట్టి మనకేం అర్థమవుతుంది, ఆయనకేం అర్థమైంది? ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించడమే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించిన నీతో నిత్యం చెప్పుచ్చునంటుంది. అంటే దేనికోసం వచ్చాడు? పరలోక రాజ్యం కావాలని ఎంట్రల్గా, అంటే ఎవరు తెలియనట్టుగా. ఏంటి? ఎవరంటే ఎవరు అడిగినట్టుగా ఈయన మనసులో ఉంది. ఏమని? దేవుని రాజ్యం కావాలా, దేవుని రాజ్యం కావాలా, నేను ముసలోడయ్యాను, మరి ఏం చేయాలా అని ముందు పొగిడితే, అంటే అయ్యా పొగడతలేదు ఇక్కడ. కానీ క్రొత్తగా జన్మించాలా, జన్మించిందే కానీ పరలోక రాజ్యములో చేరడాన్ని నేను నీతో నిత్యం నిత్యం ఖచ్చితం. ఎప్పుడైతే ఈయన అంటున్నాడు అనుకున్నాడు నికోదేము, ఏంటబ్బా ఈ మాట చాలా కఠినంగా ఉంది, మళ్ళీ తల్లి గర్భంలో ఎలా వెళ్తాను? ముసలివాడు చాలమడి. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన చూడండి. ఏంటి ప్రభువా, జన్మించడం మంచిదే, మరి మళ్ళీ తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళగడా? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ వెళ్ళొస్తాడు, జన్మించగలడా అంటే ప్రభు అంటున్నాడు. అందుకు యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నీటి మూలముగాను, బై వాటర్, బై సోల్, అంటే జన్మించదే కానీ దేవుని రాజ్యం ప్రవేశింపని చెప్పినట్టు. ఎట్లా నీటి మూలం అంటే నీరేంటి అంటే, ఎప్పుడైతే నీలో పశ్చాత్తపడతా ఏడుస్తావో, నువ్వు చేసే క్రియలన్నీ ఆయన చూస్తావో, అప్పుడట నీ హృదయం కరిగిపోతుంది. దేని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యం బై వాటర్ అంటే నువ్వు బాప్టిజం ఎప్పుడు మారుమూల పొందిన తర్వాత తీసుకుంటావా? మారుమూల పొందిన తర్వాత తీసుకుంటావు బాప్టిజం? పొందకముందు మారు పొందిందండి. ముందు పశ్చాత్తాపం ఏడ్చి నేను తీసుకోవాలా బాప్టిజం తీసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలట. మరి ఆత్మ మూలం ఎట్లా? శరీరం వాక్యము అన్నాము, మరి ఆత్మూలం ఎట్లాగా? శరీరం ఏమిటి? వాక్యం శుద్ధి చేస్తుంది. ఎట్లాగా అశుద్ధి చేస్తుంది?
దేని దృష్టి చేస్తుంది? చూడొకసారి హెబ్రీ పత్రిక 10:22. హెబ్రీ 10:22. మనసాక్షికి కల్మషము తోచకుండా అంటే ఇది లోపల ఉంది. నీ మనస్సాక్షి అంతరాత్మ ఏమండి? అంతరాత్మ అండి. లోపల గద్దింపు. నువ్వు ఒప్పుకో. చాలా అంతరాత్మ అంట నశించిపోయింది అనుకోండి, నేను ఒప్పుకోను. అందుకని అందుకని మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవా. ఏ ప్రోక్షణ? రక్త ప్రోక్షణ గెలవారే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారు. ఏంటండి నిర్మలమైన? ఏంటది? వాక్యము నిర్మలమైనది. ఆ వాక్యం నుండి ఉదకస్థానం అంటే నుండి బాగా ప్యూర్ చేయటం. ఉదకం అంటే నీరు. ఆ నీరండి వాక్యం తోండి నువ్వు బాగా కడగబడాల. ఒక్కసారి యోచించండి, ఏమైనావు నువ్వు? వాక్యము చేత కడగబడాలి కాబట్టి అది స్నానం. మరి నీ ఆత్మూలం ఎట్లాగా? ఆత్మ ఎట్లాగా అంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి నీలో ఉన్న సమస్తం నుండి శుద్ధి చేస్తుంది. ఏంటది? నీ శరీరంలో ఉన్న ఆ పాపమంతా భరించి, ఆ పాపమంతా సిలువలో వహించి, ఆ సిలువ రక్తము చేత నేను సంధించి పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో భక్తి చేస్తుంది. కాబట్టి అందుకని నీటి మూలముగాను ఆత్మ నియమిస్తే కానీ దేవుని రాజ్యం చేరలేడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మమునై ఉన్నది. చాలండి. ఇప్పుడు శరీరములకు ఎట్లాగా? శరీరములకు జన్మించాలంటే ఏంటి అర్థం? ఏమండి? శరీరంలో జన్మించిన అర్థం ఏంటండి? అంటే ఈ శరీరంలోకి ఏమి రాకూడదు, ఏమి ఉండకూడదు. అంటే శరీర ఆశలు ఉండకూడదు. అంటే శరీరం మృతమై ఉండాలట. ఎందుకంటే శరీరము చనిపోయి ఉండాలట. అంటే శరీర విషయంలో బాధ శరీరమును ఆత్మలో అంటుంది. ఆత్మ వివేచిస్తాడే ఇది మంచి చెడు చేయకూడదు, ఇది చేయాల అని చెప్పాడ. ఓకే, నికోదేముకా మీరు కొత్తగా జన్మించాలండి. నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటికి విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చను ఎక్కడికి పోయను నీకు తెలియదు. ఆత్మ మూలముగా. కాబట్టి చూడండి, గాలి అనుకోండి. గాలి అంటే ఏంది? వాయువు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాయు ఎక్కడి నుంచి వస్తుంది? గాలిట తనకిష్టం వచ్చినట్టు వస్తుంది. అంటే ఇటు వస్తుంది అనుకో, ఇటు పోద్ది. అంటే పలానా స్థానానికి వెళ్తుందని చెప్పావు గాలి, దానికి ఇష్టం వచ్చినట్లు. మరి నువ్వు ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందంట? చూడొక్కసారి ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనాలు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఎవరండి? దేవుడట తన బలము చేత ఈ యొక్క భూమిని సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడు. తన బలము చేతనేమో భూమిని సృష్టించాడు. తన జ్ఞానము చేతనేమో ప్రపంచమును స్థాపించాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఎక్కడ ప్రజ్ఞ ఉంది? పేరు చేత ఆకాశం విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. ఏమండి? అంటే ఎప్పుడైతే ఆజ్ఞట జలరాశులు అంటది, జలములు నీళ్లు ఉన్నాయంట. జైన్లు ఎక్కడా? నీళ్ళు ఎక్కడ ఉన్నవి? ఆకాశంలో పైన నీళ్ళు. జలరాశులు ఆజ్ఞనీయగా ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. ఏంటి? భూమి అంత భాగం ఉంటుంది చివరిలో
ఆయన ఆవిరి ఎక్కజేయును. ఆవిరి ఏంటంది? ఆవిరి 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 అంటే ఎండకాలం వస్తుంది, అమ్మ ఆవిరి వస్తుంది భూమి నుంచి, వేడి వేడి వేడి. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించాను. తన ధనాగారములో నుండి గాలిని రావించును. అంటే ఎక్కడ ఉంది? ఆయన దగ్గర ఉన్నంత గాలి. అంటే ఇదే గాలిగా, అంటే అప్పది కూడా గాలి, సైతాన్ని కూడా గాలే. గాలి పట్టింది దీనికి అదండి. ఆ గాలి అంటే గాలి ఒకటే ఉంటుంది కానీ పేరు వేరు. గాలి అండి, ఈ గాలి అంటే అమ్మో ఈ గాలి కాదు. అంటే ధనాగారం నుంచి, అంటే ధనం నుండి వస్తున్నట. అంటే ఆ ధనం అండి, ధనం ఉందట. ఏంటది? గాలి గాలి. అదే పరిశుద్ధాత్మ గాలి నీ మీదకి కావాలా. అందుకని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే రాలిందో చూడొకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4:3 చూడండి. 2:3 త్వరగా. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. 2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యేసు ఒక ధననిధిలో నిచ్చిందట గాలి. ధనాగారం నుంచి, అంటే ధనం ఉండి ధనాగారం ఉంది, ధనం ఉండి అదే ధననిధి అంటే ఉంది. గాలి కూడా ఉంది, ధనం ఉంది, గాలి ఉంది. కాబట్టి తన గాలి నుంచి వేగముగా వీచు గాలి, వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి. ధ్వని ఏంటిది? శబ్దం. ఎవరి శబ్దము? దేవుని శబ్దము. సౌలు అని నిలబడినప్పుడు ఒక శబ్దం వినట. ఆ శబ్దం ఎవడు ప్రభువా నువ్వు? ఎవడు? ఇదిగో నీ హింసున్న యేసును నువ్వు నమ్మకిస్తున్నావు. కాబట్టి ఇక్కడ శబ్దం ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క స్వరము. అందుకే అపోస్తలుల కార్యం బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే ఇక్కడ ఒకటేమో శరీర సంబంధం, అది ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధములు నీళ్ళు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ. కాబట్టి ఓ నికోదేమో గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తే తెలుసా నీకు? తనకి ఇష్టమైనట్టు వెళ్తుంది గాలి. ఈ గాలి నుండి దేవుని నుంచి వచ్చిన గాలి. అంటే ఇక్కడేమో ఒక విధంగా పరిశుద్ధాత్మ. కాబట్టి ఎప్పుడైతే నీ కొద్దిగా అర్థం కాదా సోమ, గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు ఎలాగో పరిశుద్ధాత్మ పొందితే తెలిసిపోతుంట వాడికి ఎట్లా ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు అని తెలిసిపోతుంది. ఎవరికి? ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ మూలముగా. అంటే శరీర విషయంలో జోక్యం ఉండదు, లోక విషయంలో జోక్యం ఉండదు. వారు చేసి ఎన్ని చేస్తారు, కానీ మనమైతే కానీ జోలికి వెళ్ళకూడదు, ప్రస్తావన చేయకూడదు. కాబట్టి అందుకనే అయ్యా అట్లా ఉన్నవా నికోదేము అంటూ ప్రభు అంటుడుక. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యం? నిజమైన ఎట్లయితే సాధ్యం అంటే మార్పు చెందాలంటే కొత్త జన్మ కావాలంటే చూడు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఇక్కడ. ఎలా జరుగుతున్నాయి?
ఆయన అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉంటివి. నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతి అంటే ఇదేంటే మేము ఎరిగిందే చెప్తున్నా, తెలిసిందే తెలియదు చెప్పం అవునండి. తెలియని విషయాలు చెప్తే ఎంతో సంతోషం. ఈ లోక విషయాలు చెప్పాను అనుకోండి, అబ్బో ఎంతో ఆనందం ఆనందం. తెలిసిన విషయాలు చెప్తే ఈ మాకు తెలుసు ఈ కథ, నికోదేము కోసం ఎప్పుడు వినలేదా? నేను విన్నాం కదా. కానీ ఈ నికోదేము ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, అందుకని ఈ నికోదేమట బయటపడలా. ఎట్లాగా అందరికీ పరిశులాగానే ఉన్నాడు, కానీ యేసు ప్రభు నమ్మిన వ్యక్తిగా ఉన్నట్లదట. మరి ఎప్పుడు బయటపడింది చూడొక్కసారి. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 46 నుంచి చూడండి, 46 నుంచి 51 వరకు. ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును. ఎందుకని ఈ పరిశులట అయ్యా ఆయన తీసుకోరండి, అయ్యా తీసుకోరండి అని బంటలు పంపించారట. ఎవరు? యూదులు. ఎవరి కొరకు? యేసు కొరకు పంపించారట. మీరు వెళ్ళి ఆ బంటతులు పంపించి తీసుకురండి ఆయన. అయితే అడుగుతున్నారు, గ్రంథంలో అంటున్నారు అండి, ఈ బంటతులు ఏమంటున్నారు? ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. అదేంటండి? ఆ మనుషుడట ఎవడు ఎన్నడు ఎవడు మాట్లాడదా మాటలో? ఎన్నడు ఎప్పుడు మాట్లాడదా మనుషుడు మాట్లాడలేదయ్యా. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా. ఏంటి ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు విన్నా మీరు మోసపోయారా? పరిశీలారా మీరు మోసపోయారా? పరిశీలారా అధికారులలో గాని పరిశీలలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా. అంటే డౌట్ వచ్చిందంటే ఎవరికని, అయ్యా ఆయన భయపడుతున్నారు కానీ ఎందుకు భయపడుతున్నారు? అధికారులు కానీ పరిశీలులు కానీ ఎవరైనా ఆయన విశ్వాసం ఉంచారా? ఎవరు అడుగుతున్నారు? అందులో ఎవరున్నారు? నికోదేమున్నాడు పరిచయుడు అందరిలో కూడా. కాబట్టి ఏమన్నాడు? యూదులు అయ్యా ఎవరు ఉంటున్నారా? అధికారులు కానీ పరిశీలు కానీ ఆయన విశ్వాసం ఉంచారా అంటే అంది. ఇప్పుడు ఏమైనాడు నికోదేము? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఏంటి? ఎలాంటి స్థిరమైన విశ్వాసం అది. కదలని అంటే కదలకుండా ఉన్న విశ్వాసం, కదిలి విశ్వాసం కాదు. మందంటుంది కదిలిస్తుంది, ఇటు ఉంటా ఉంటుంది, కుదరదు అట్లా. కాబట్టి ఎవరైనా విశ్వాసం ఉంచారా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అన్నారు. అంటే ఏంటయ్యా ఈ ధర్మశాస్త్రం అని శాపగ్రస్తం తెలుసా మీకు? ధర్మశాస్త్రమే ఎరగలేదు కాబట్టి అండి శాపగ్రస్తం అని చెప్పాడట వాళ్ళు. అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును. ఎవడు? నికోదేము అంట. ఒక్క మనుషుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అంటే తీర్పు తీస్తాడా ఏంటి? మన ధర్మశాస్త్రం అంటే ఒకడు మాట్లాడిన తర్వాత మాట్లాడముడిపోయినది. నువ్వు మాట్లాడక మునిపే నిజంగా తెలుసు నాకు. నేను మాట్లాడక మునిపే నిజంగా తెలుసు నాకు అంటే వాడు మాట్లాడక మునుపు వాడు ఏం మాట్లాడాడో దాన్ని మన ధర్మశాస్త్రము తీర్పిస్తుందా? లా ఏంటి? ఇటుపక్క వాదన తర్వాత తీర్పిస్తాడు. వినక ముందు తీర్పిస్తాడా? ఏమండి తీరుస్తాడా? ఇక్కడ మన ధర్మశాస్త్రం తీర్చునా? ఎవరండి? నికోదేము అంటున్నాడా? మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగుగా వారు నీవును గలిలయుడవా అయ్యా అంటది. ఓహో నువ్వు నమ్మేవైతే ఇప్పుడు బయటపడ్డావు. అంతకుముందు నువ్వు పరిశులాగానే ఉన్నావు, అధికారులాగా ఉన్నావు, బోధకుడాగా ఉన్నావు. ఇప్పుడు అయితే నీవు గలిలయుడువా అంటే ఎవరైనా
నువ్వు గలిలేడు అంటుంది. ఏంటి గలిలే అంటుంది? నువ్వు గలిలేడువా? యేసుక్రీస్తు శిష్యువా? దేవుని బిడ్డవంటే అన్నట్టు గలిలేడు అంటే ఎవరు చెప్పండి. ఇప్పుడు నతానీయులు ఉన్నాడు. నతానీయులు అంటాడు, అయ్యా నజరేతులు ఏదైనా వస్తుందా, జీవించగలదా? ఉంది అంటే గలిలి అంటే సిగించేవాడు అంటే ఈ గలి అంటే వరకంటే నీచులు అని అర్థం. చాలా ఒకటే వాళ్ళు. కాబట్టి నీవు గలిలువా విచారించుడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నికోదేమో దేవుని కలు కాబట్టి అప్పుడు బట్టబలేదట. ఏమని? నేను ప్రభువుని నమ్ముకున్నాను. మన ధర్మశాస్త్రం వాళ్ళకి తీర్పు తీరుస్తుందా? తెలియజేస్తుంది ఇది పాపం అని చేస్తుంది. ధర్మశాస్త్రం ఇది పాపం అని తెలియజేస్తుంది. ఏంటది? లా, చట్టం. అది తీర్పు తీరుస్తుందా? తీర్చదు. తీర్చిదేవుడు జడ్జి తీసేది. కానీ ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులట తన మార్పు చెందాడు ఎక్కడ కనపల్లా. ఒకసారి అదే 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయము 39 చూడండి. 30 నుంచి 38, 39. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన. చూడండి, యూదుల భయం అంటే ఎవరికండి? దేవుని నమ్మిన వారందరికీ భయమే. ఎందుకంటే చంపేస్తారు. యూదుల భయం వల్లంట ఆ యొక్క ప్రజలట ఒక వ్యక్తి నాడు రహస్యం అంటే సీక్రెట్గా ఆయన శిష్యుడు అంటే అరిమత యోసేపు. ఎవరు తెలియదు. అందులో అరిమతది అంతరంగా అంటే రహస్యం కలిగిన విశ్వాసి. అరిమత యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుట. అంటే దేవుని యొక్క దేహం అనగా డెడ్ బాడీని తీసుకుపోవటానికి పిలాతు నొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను. కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా. అంటే ఎందుకు? ఎప్పుడో మొదటి రాత్రి మొట్టమొదటి వచ్చండి. నికోదేము వచ్చాడు. ఎవరు రాత్రిలో? యేసు కోసము తన యొక్క ప్రాణాన్ని ఇవ్వటానికి, యేసు తన యొక్క హృదయములో చోటుండాలని ఆశ కలిగి, ఈ వృద్ధాప్యం పనికిరాదు, నేను చనిపోతున్నాను కాబట్టి నాకు పరలోక రాజ్యం కావాలని వచ్చిన వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ ఆయన యొక్క దేహం దగ్గరికి వచ్చేట మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా అంటే ఎవరితో? అరిమత యేసేపు మరియు నికోదేము అంటే ఇద్దరు ఆయనతో కూడా. బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంటే ఏంటంటే ఎందుకని 150 సేర్లట అంటే ఎంత విలువ అంటే ఇప్పుడు ధనవంతుడైన ఎవరు? ధనవంతుడు. అంటే దీనివల్ల అండి 150 సేర్లు ఇచ్చాడట. ఏంటది? ఎందుకు ఇచ్చాడు? బోలముతో కలిపిన ఆగరు వత్తులు 5,000. కానీ అంటే ఎంత వాల్యూ ఉంటుంది? ఇది సుమారుగా ఎంత వాల్యూ ఉంటుందండి? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 3 చూడండి. 3, 4 వచనాలు, 3, 4, 5 వచనాలు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చా జటమాంసి అత్తరు ఒక సేరున్నారా? ఎత్తు తీసుకొని కేజీన్నారా? ఎత్తు తీసుకొని యేసు పాదము పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో ఉన్నాడు. ఎందుకని? చూడండి, ఇల్లంతా అనగా లాజరు
అంటే మార్తా మరియమ్మ ఇల్లు అంట ఆత్మ నిండిపోయిందంట జనసమూహంతో. ఆయన శిష్యులలో ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ ఎత్తరెందుకు 300 దేనారములకు అమ్మి ఏంటి 300 దేనాలకు అమ్మి పేదలకు ఇయ్యలేదనెను. ఎందుకని అంటే ఇప్పుడండి ఎన్ని వందలు, ఇప్పుడు ఇక్కడ దేనండి 300 దేనారాలు. దేనం అంటే అంది అర్థం, మరి 300 అంటే ఎన్ని అర్థాలు? మనకేంటి అంటే నీవు దేవునికి నీ సర్వస్వం ఇస్తున్నావా? నికోదేము తన జీవితంలో ప్రభువును కలిగి సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా కొత్త జీవితం పొందుతావా? అంటే నీ యొక్క అంతరంగుడి శుద్ధి చేయబడాలి కాబట్టి చివరిగా చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు ఎందుకని అదిగో నికోదేము ఎలాగున్నాడో అలాగని మనం కూడా అవిధేయులం. అయ్యా మనము కూడా, అయ్యా ఓ సంఘస్థులారా, దేని పిల్లారా, ప్రపంచంలో ఉన్న వారారా, ఇదిగో మనం అంటే మనము కూడా మునుపు అవివేకులమును. అంటే గత సంవత్సరంలో అవివేకులం అంటే తెలిదక్కుల వారమయ్యా, అవిధేయులమును. అవి అంటే విధేయత లేదు, భయం లేదు, భక్తి లేదు కాబట్టి మనం కూడా మునుపైతే అంటే అవిధేయులము, అవివేకులమా, మోసపోయిన వారమును. ఏంది మోసము? ఈ లోకం అంటే మోసం, అంతా మోసం చేస్తే వాళ్ళే మంచి మోసం చేస్తారు, చిన్నగా రాబడతారు, మోసం చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేవు. నానా విధములైన దురాశలకును భోగములకును. ఎందుకని అక్కడ నాన్న దురాశలు అంటే చూడండి లెక్కలేనన్ని. దురాశలకును భోగములకును దాసులమై ఉండి. దేనికంట దాసులం అంటే వాడికి మనము దాసులం అంటే సరిపెట్టం. అయ్యా నీకు కావాలి వస్తువు, నీకు కావాలంటే నా దగ్గర రా, నాకు దాసత్వం చేయి, నీకు ఇస్తా. కాబట్టి సమస్త భోగములకు అంటే మనం అవివేకులేం కాబట్టి అందుకని పెట్టగలట. దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు. ఎందుకని ఎన్ని ఉంటామండి? దుష్టత్వం ఉంది, వేషధారణ ఉంది, నడుపుతా ఉన్నాం. దుష్టత్వం, వేషధారణ కనపడదు ఎవరికి. కాలం గడుపుచు ఉంటే అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు. ఎందుకని అంటే ఈ పక్కన దేశం అంటే మరి ఎంత వారు బాగా లేకపోయినా కూర్చోబెట్టుకుంటావా? మురికొడులు వచ్చి పక్కన కూర్చోడానికి ఊరుకుంటారా? ఒక అమ్మాయి అనుకోండి, మురికొడ్లు వేసుకొని శివుడు కాసుకుంటూ వచ్చి కూర్చోనుకో, కానీ కూర్చోబెట్టుకుంటావా? చెప్పండి, కూర్చోబెట్టుకుంటారా? నోగోలు కదా, రాత్రి చెప్పాను కదా, పెట్టుకుంటారా? పెట్టుకో. ఎందుకని అసహ్యము. అదే ప్రభుడు కలిగి ఉంటే వస్త్రగా చూడు, ఉదయం చూస్తారట. కాబట్టి అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. చూడండి, ఈశ్వరుడు దయ అట, మానవుల మీద ఆయన కృప, ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా. నీతి అంటే నిక్కచ్చుకున్నానయ్యా, అన్ని విషయాలు అబద్ధం ఆడట్లేదు, మోసం చేయట్లేదు, ఎవరిని అన్యాయం చేయట్లేదు, నేను నీకంటే అది కాదు, నీ క్రియల మూలం కాదు, చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. కనికరంటే ఆయన యొక్క జాలి, మెర్సిఫుల్ అంటే కంపాషన్. దానివల్ల పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము. అందుకని ఇక్కడ మన యొక్క ఆత్మకత పునర్జన్మ స్నానం కావాలి. లోపల పరిశుద్ధాత్మనే స్నానం కావాలి. అప్పుడు అందుకని ఇక్కడట పునర్జన్మ స్నానం అంటే మళ్ళా రిబార్న్ అగైన్, క్రొత్త జన్మ. కాబట్టి ఈ క్రొత్త జన్మ అనేది నువ్వు పొందేవా? నికోదేము అంటే అంతమంది క్రైస్తవులాగా ఉన్నాడు, ఇదిలాగానే ఉన్నాడు.
అన్నీ ఆచరిస్తున్నాడు. పరిచయ ధర్మంలో కూడా తెలుసునండి. చూడు, నమ్మకుండా కానీ అయితే దేవుని చూసినామండి, దేవుని చూసినామండి అన్క్లీన్నెస్, అపరిశుద్ధత. కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి వచ్చేసి ప్రభువా, ఈ నూతన సంస్థలో ఈ యొక్క మొదటి పునరుద్ధానంలో నీ సంధికి వచ్చానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ కృపను అనుగ్రహించి నడిపించాలని ప్లాన్ చేసుకుందాం. కొద్ది మాట దేనిస్తుందా ప్రార్థన. కృప కన్యకర్మాపల్లో తండ్రి మీ కొన్నాళ్ళు సంగమంతయు ప్రభా, ఇంతవరకు మేమందరం నీ వాక్యం విన్నామయ్యా. నికోదేవుని మామ నుంచి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభా ఈ రీతిగా ఉండాలని ప్రభా నికోదేవు మాట్లాడిన దేవా. నికోదేవు అనగా ప్రజలను జయించిన వాడు. అంతకుముందు ప్రజలు భయపడాడు, కానీ ఇప్పుడు బహిరంగంగా ఒప్పుకొని ఇదిగో తండ్రి ఆ యొక్క యోహాను సువార్త 7:51 మన ధర్మశాస్త్రము తీర్పు తీర్చునా అనగా అందరూ ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం ప్రభా. మేము కూడా మా అంతర్యాన్ని ప్రభానికి సమర్పించి ఈ లోకంలో ఉన్న వారికి భయపడకుండా ప్రభా నీకు భయపడి వాక్యానుసారంగా జీవించబిడ్డలుగా మనం స్థిరపరచండి. పునర్జన్మ సంబంధ స్నానం ప్రభా బ్రతుకు దయచేయమని, ఇంకా ఎవరైతే ప్రభా నీ అడ్లు నడుస్తూ మరలా వెనుకంజ వేస్తున్నారో వారి కూడా ప్రత్యేకం ప్రార్థిస్తూ, నీ నామాన్ని ఎరిగిన వారి కూడా ప్రత్యేకం ప్రతి కుటుంబానికి క్షేమ దేశం తండ్రి. ఈ పునరుద్ధానంలో తండ్రి పాలువారు చేసి నడిపిస్తుందవా, ఈ కృప నింపి నడిపించి సాయం తెచ్చేయమని, పిల్లలని పరిశుద్ధాత్మ కుమరించి ప్రమాదం తప్పిస్తున్న దేవా. ఇంత గొప్ప దేవ ప్రభా, నువ్వు చేసే ఆశ్చర్యకలం వివరించలేరు ప్రభు. కాబట్టి నువ్వు మాపై చూపిన కృపకై నువ్వు చేస్తూ పిల్లలను దీవించి నడిపించి సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.